వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన, అయ్యా యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మా సంఘంలో ఉన్న అనేక మంది యవన బిడ్డలు ప్రభా ప్రత్యేక రీతిలో మీరు దర్శించండి ప్రభా. ప్రతి ఆదివారము యవనస్తుల కూడికను జరిపిస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా ప్రభా యవనస్తులు తమ యవన బలము చేత అయ్యా నశించిపోకుండా ప్రభా, యవన బలము చేత అతిశయించకుండా నీ యొక్క కృపను వెతికే బిడ్డలుగా మా యవనస్తులు ఉండటకు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యవనస్తులు దేని చేత అమృతను శుద్ధిపరచుకొందరు? నీ వాక్యమును బట్టే కదా ప్రభా. మరి నీ వాక్యమునందు లక్ష్యం ఉంచుటకు, నిన్ను అనుసరించుటకు, నిన్ను ప్రేమించుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను ప్రార్థించుటకు యవన బిడ్డలు తమ తాము నాయన మీకు సమర్పించుకున్నట్లు తండ్రి. అయ్యా తండ్రి నాయన, మరి సేవకులు ఎంతగానో సిద్ధపరుస్తూ ఉన్నారు తండ్రి. పాస్టర్ గారు ప్రయాసపడి యవన బిడ్డలను సిద్ధపరచుటగా తండ్రి, బిడ్డలకు లోబడే మనసును దయచే తండ్రి నాయన. లోబడ నల్లని వారికి శ్రమాన్ని వాక్యంలో వ్రాయబడింది ప్రభా. అటువంటి శ్రమ దినాలు రాకముందే ప్రభా మా యవన బిడ్డలు నీ సన్నిధిలో కనబడేవారుగా ఉన్నట్లు తండ్రి మీ కృప అనుగ్రహించండి. అయ్యా ప్రభా యవన బిడ్డలు తండ్రి ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో తండ్రి, ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ వ్యవస్థను మీరు ఏర్పాటు చేశారు తండ్రి. అటువంటి వ్యవస్థలో ప్రవేశించలాగం తండ్రి యవన బిడ్డలను ప్రభా నాయన, మరి సాటి అయిన సహాయాల్ని మీరు సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా. మరి విద్యను అభ్యసించి విద్య ముగించుకున్నటువంటి యవన బిడ్డలు ప్రభా ఉద్యోగాల కోసం ప్రభా ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా సంఘంలో ప్రభా అనేక మంది బిడ్డలు తమ స్టడీస్ని కంప్లీట్ చేసుకొని ప్రభా నాయన ఉద్యోగ బాధ్యతల కోసం ప్రభా ఎదురు చూస్తూ ఉండగా ప్రభా ఆ బిడ్డల యొక్క స్టడీస్ని బట్టి వారి మనో అభిష్టాలని మీరు నెరవేర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన. నీవు ఇచ్చిన ఆశీర్వాదమే ఎన్నటంటికి ఆశీర్వాదం అని మేము నమ్ముచున్నాం తండ్రి. అది నరుని కష్టం వల్ల ఎక్కువ కాదని నీ వాక్యం రుజువుపరుచుకుంటున్న తండ్రి. నీకు వందనాలు. అటు రీతిలో మా యవన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. అయ్యా ఎవరైతే నాయన ప్రభా ఉద్యోగాల కోసం, వివాహాల కోసం ప్రభా ఆయా పనుల కోసం ఎదురు చూసే ప్రతి బిడ్డ తండ్రి నీ దివ్యమైన కృపకు పాత్రుడుగా సిద్ధపడాలి తండ్రి. నీ దివ్యమైన ఆశీర్వాదాలను పొందుకోవాలి ప్రభా నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ప్రార్థన సహవాసాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి